కృత్రిమ మేధస్సు, ఎలక్ట్రిక్ వాహనాలు, అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు ప్రపంచం మొత్తం భవిష్యత్ సాంకేతికత వైపుకు పరుగులు తీస్తోంది. కానీ ఈ టెక్నాలజీ యుద్ధంలో అసలు గెలుపు ల్యాబుల్లో కాదు, గనుల్లో నిక్షిప్తమైంది. లిథియం, కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ మినరల్స్ పై పట్టు సాధించిన దేశమే రేపటి ప్రపంచాన్ని శాసించబోతోంది. ప్రస్తుతం ఆ కీలక ఖనిజాలపై చైనా గుత్తాధిపత్యం కొనసాగిస్తూ ఉండగా భారత్ సహా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతోంది. కొత్త ఏఐ మోడల్స్, అత్యాధునిక చిప్స్, డేటా సెంటర్ల నిర్మాణం గురించి చర్చ జరుగుతుంది. మరోవైపు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతుంది. కానీ ఈ రెండు రంగాలకు లిథియం, కోబాల్ట్, నికెల్, రేర్ ఎర్త్ మినరల్స్ గుండెకాయ లాంటివి. బ్యాటరీలు, సెమీకండక్టర్లు, మైక్రోచిప్స్, మిసైల్ వ్యవస్థలు, ఉపగ్రహ సాంకేతికత అంతా ఈ ఖనిజాలపైనే ఆధారపడి ఉంది. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య కొత్త పోటీ ప్రారంభమైంది. అది టెక్నాలజీ పోటీ కాదు, ఈ ఖనిజ సంపదను సొంతం చేసుకోవాలి అనే పోటీ. ఈ పోటీలో చైనా చాలా ముందుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గనులు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, రిఫైనరీలను చైనా భారీగా కొనుగోలు చేస్తుంది. ముఖ్యంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల్లో బిలియన్ల డాలర్లు వెచ్చించి లిథియం, కాపర్, రేర్ ఎర్త్ గనులను తన ఆధీనంలోకి తీసుకుంటోంది. ప్రస్తుతం ప్రపంచ క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తిలో సగానికి పైగా చైనా నియంత్రణలో ఉంది. రేర్ ఎర్త్ మినరల్స్ ఉత్పత్తిలో దాదాపు 70%, వాటి ప్రాసెసింగ్, రిఫైనింగ్లో 87% వరకు చైనా ఆధిపత్యం కొనసాగుతుంది. అంటే గనుల నుంచి ప్రపంచ మార్కెట్ వరకు మొత్తం సరఫరా గొలుసుపై బీజింగ్ పట్టు సాధించింది. ఈ ఆధిపత్యాన్ని చైనా వ్యూహాత్మక ఆయుధంగా కూడా ఉపయోగిస్తుంది. అమెరికాతో వాణిజ్య యుద్ధం సమయంలో కీలక రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులను పరిమితం చేసి తన శక్తిని ప్రదర్శించింది. దీంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఒకవేళ చైనా సరఫరా నిలిపివేస్తే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ నుంచి సెమీకండక్టర్ పరిశ్రమ వరకు అనేక రంగాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే అమెరికా, యూరప్, జపాన్ వంటి దేశాలు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు అమెరికా భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మిత్ర దేశాలతో ప్రత్యేక ఖనిజ వాణిజ్య బ్లాక్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. అంతేకాకుండా ప్రాజెక్టు వాల్ట్ పేరుతో కీలక ఖనిజాల నిల్వల కోసం అమెరికా బిలియన్ల డాలర్ల నిధులు కేటాయించింది. భవిష్యత్తులో ఏఐ, రక్షణ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వెనుకబడకూడదు అనే లక్ష్యంతో అమెరికా దూకుడు పెంచుతోంది. అయితే చైనా ఇప్పటికే నిర్మించుకున్న సరఫరా వ్యవస్థను తక్షణం భర్తీ చేయడం అంత సులువు కాదు అని నిపుణులు చెబుతున్నారు. భారత్ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. దేశానికి అవసరమైన కీలక ఖనిజాల్లో 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. లిథియం, కోబాల్ట్, నికెల్ వంటి ఖనిజాల కోసం విదేశాలపై ఆధారపడవలసి వస్తుంది. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ల దిగుమతుల్లో దాదాపు 93% చైనా నుంచే వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణ, సెమీకండక్టర్ పరిశ్రమ అభివృద్ధి, డేటా సెంటర్ల నిర్మాణం అన్నీ ఈ ఖనిజాలపైనే ఆధారపడి ఉన్నాయి. దీంతో మన దేశానికి ఖనిజాల సరఫరా అనేది అత్యంత కీలక అంశంగా మారింది. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్ను అమలు చేస్తుంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, చిలీ, కాంగో, యూరోపియన్ యూనియన్ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. దేశీయంగా ఖనిజ అన్వేషణ, తవ్వకాలు, ప్రాసెసింగ్ సామర్థ్యాల పెంపుపై దృష్టి సారిస్తుంది. అయినప్పటికీ ప్రస్తుతం ప్రపంచ ఖనిజ సరఫరా గొలుసులో చైనా ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. రేపటి ఏఐ యుగంలో, ఎలక్ట్రిక్ వాహనాల విప్లవంలో, రక్షణ రంగ పోటీలో ముందుండాలి అంటే భారత్ ఖనిజ స్వావలంబన సాధించవలసిన అవసరం మరింత పెరిగింది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.